గురుభ్యో నమః. ఆరోగ్య భావంలో మంగళుడు. జ్యోతిషంలో ఆరోగ్య భావం, ఆరోగ్య భావం అన్నమాట. మన పని, ఆరోగ్యము, రోజువారీ సవాళ్ళు మరియు శత్రువుల రంగానికి సంబంధించింది. ఈ భావంలో వ్యక్తి తన జీవితంలో ఎలాంటి సమస్యలు, సంఘర్షణలు ఎదుర్కొంటాడో మరియు వాటిని ఎలా అధిగమిస్తాడో కూడా సూచిస్తుంది. మంగళగ్రహం ఈ భావంలో ఉన్నప్పుడు అది మన శక్తి, ధైర్యము, ఉత్సాహాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. యుద్ధము, శక్తి మరియు చురుకుదనానికి చిహ్నంగా ఉండే మంగళుడు భావంలో ఉన్నప్పుడు వ్యక్తికి తన సవాళ్ళతో పోరాడే శక్తిని ఇస్తాడు. కొన్నిసార్లు అది వైరము, గాయము లేదా మానసిక ఒత్తిడి కారణం కావచ్చు. అలాంటి సమయాల్లో వ్యక్తి తన ఆరోగ్యము మరియు రోజువారీ విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ కథనంలో మంగళుడు ఆరోగ్య భావంలో ఉన్నప్పుడు జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాడో వివరంగా తెలుసుకుందాం. దీనికి మనం దాని సానుకూలత మరియు ప్రతికూల భావాలను అర్థం చేసుకుంటాము మరియు సులభమైన పరిష్కారాలను కూడా చెప్తాము. వీటి ద్వారా వ్యక్తి తన జీవితాన్ని సంతులనంగా మరియు సురక్షితంగా చేసుకోవచ్చు. మీ ఆరోగ్యము, ఉద్యోగం, వృత్తి జీవనము లేదా శత్రువులకు సంబంధమైన ఏదైనా సమాచారం మీకు సరైన దిశలో మార్గనిర్దేశం చేస్తుంది మరియు మీరు మీ నిర్ణయాలను ఆలోచించి తీసుకునే దిశలుగా తీసుకెళ్తుంది. సానుకూల ప్రభావాలు: ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెంచుతుంది. ఆరోగ్య భావంలో మంగళుడు ఉన్నప్పుడు సవాళ్ళలో ఎదుర్కోవడానికి సామర్థ్యం పెరుగుతుంది. వృత్తిపరమైన జీవితంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఆత్మవిశ్వాసం పెంచుతుంది, ధైర్యాన్ని పెంచుతుంది. సమస్యలను ఎదుర్కోవడానికి శక్తి: భావంలో మంగళుడు వ్యక్తికి రోజువారీ ఇబ్బందులు మరియు శత్రువులను ఎదుర్కోవడానికి శక్తిని ఇస్తాడు. ఇది ఒత్తిడిలో కూడా పరిస్థితుల్లో కూడా స్థిరంగా మరియు చురుకుగా ఎలా ఉండాలో సహాయపడుతుంది. కార్య సామర్థ్యం మరియు కష్టం పెరుగుతాయి. ఈ స్థితి వ్యక్తిని ఎక్కువ శ్రమించేవాడుగా మరియు కష్టాన్ని సరిగ్గా ఉపయోగించిన వాళ్ళగా చేస్తుంది. ఈ కార్యస్థలంలో సవాళ్ళను ఎదుర్కోవడానికి శక్తినిస్తుంది. ఆరోగ్యంలో మెరుగుదల సాధ్యత: భావంలో మంగళుడు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాడు. వ్యక్తి అనారోగ్యాల నుండి త్వరగా కోలుకోవచ్చు మరియు ఆరోగ్యాన్ని మెరుగైన పద్ధతిలో జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్య భావంలో మంగళుడు ప్రతికూల ప్రభావాలు: ఒత్తిడి మరియు కోపం పెరగవచ్చు. మంగళుడు తీవ్రమైన శక్తి కొన్నిసార్లు ఒత్తిడికి మరియు కోపాన్ని పెంచవచ్చు. వ్యక్తి చిన్న చిన్న విషయాలపైన తీవ్రంగా బాధపడవచ్చు. శత్రుత్వం మరియు వివాదాల సంభావ్యత: భావంలో మంగళుడు శత్రువులు లేదా ప్రత్యర్థులతో జరిగే గొడవను పెంచవచ్చు. జాగ్రత్త పడకపోతే అనవసరమైన వివాదాలు ఏర్పడవచ్చు. గాయం మరియు ప్రమాదాలు: శారీరక చురుకుదనం ఎక్కువ ఉండడం వల్ల గాయం లేదా చిన్న ప్రమాదాలు, పెద్ద ప్రమాదాలు కూడా జరగవచ్చు. అందుకే భద్రతపై దృష్టి పెట్టడం ముఖ్యం. ఆరోగ్య సమస్యలు: కొన్నిసార్లు ఈ స్థితిలో వ్యక్తి జీర్ణక్రియ, రక్త సంబంధం మరియు శక్తికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవచ్చు. సులభమైన పరిష్కారాలు: సానుకూల శక్తిని ఉపయోగించుకోవడం. మంగళుడి శక్తి సరైన దిశలో ఉపయోగించుకోవడం చాలా అవసరం. యోగా, వ్యాయామం మరియు ధ్యానం మానసిక సంతులనాన్ని కాపాడుకోండి. సానుకూల ఆలోచనలు అవలంబించండి. ఒత్తిడి, కోపం నుండి తప్పించుకొని మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచే వ్యాయామాలు చేయండి. ఇది శత్రుత్వం మరియు పోటీని తగ్గిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ: ఆరోగ్యమైన ఆహారం మరియు క్రమం తప్పని వ్యాయామం ద్వారా శరీర రక్షణ, రోగనిరోధక శక్తిని పెంచండి. శత్రువు లేదా ప్రత్యర్థుల నుండి దూరంగా ఉండండి. ఏదైనా సమస్య లేదా శత్రుత్వం ఉంటే దాన్ని పరిష్కరించి ఆలోచించి తెలుసుకొని చేయండి. నేరుగా ఘర్షణ నుండి దూరంగా ఉండండి. దానము మరియు సేవ చేయండి. మంగళుడి ప్రభావం సంతులనం చేయడానికి అవసరమైన సహాయం చేయండి. దానం ద్వారా మానసిక సంతులనం మరియు సానుకూలత పెరుగుతుంది. ముగింపు: ఆరోగ్య భావంలో మంగళుడు వ్యక్తి సవాళ్ళను ఎదుర్కొనే శక్తిని ఇస్తారు, కానీ అదే సమయంలో శత్రుత్వము, ఒత్తిడి మరియు ఆరోగ్య సంబంధ ఇబ్బందులు కూడా ఇవ్వచ్చు. సరైన పరిష్కారాలు మరియు జాగ్రత్త ద్వారా ఆ గ్రహ శక్తిని సానుకూల రూపంలో మార్చుకొని జీవితంలో విజయం మరియు సంతులనాన్ని పొందవచ్చు. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.